హలో ఎవ్రీవన్. ఏపీ ఎంసెట్ ఫైనల్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి వెబ్సైట్లో ఇంపార్టెంట్ డీటెయిల్స్ అప్డేట్ చేయడం జరిగింది. సో ఇదే లాస్ట్ ఛాన్స్ కాబట్టి ఇంకా ర్యాంక్ రాని వాళ్ళకి సంబంధించి అలాగే స్పోర్ట్స్ మెరిట్ లిస్ట్కి సంబంధించి కూడా డీటెయిల్స్ అప్డేట్ చేశారు. ర్యాంక్ రాని వాళ్ళకి నిన్న ఈవినింగ్ ర్యాంక్స్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇంకా ఎవరికైనా ర్యాంక్స్ అప్డేట్ కాలేదని అంటే మీ దగ్గరలో ఉన్న నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్కి వెంటనే విజిట్ కండి అని వెబ్సైట్లో స్క్రోలింగ్ అయితే ఇస్తూ ఉన్నారు. సో ఈరోజు ఆఫ్టర్నూన్ 12 PM వరకు మీరు మీ యొక్క ఇంటర్ మార్క్స్ మెమో తీసుకొని వెళ్ళండి. వాళ్ళు మీ మ్యాక్సిమం మీ మార్క్స్ని చెక్ చేసి మీకు ర్యాంక్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. లేదంటే ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్స్ నెంబర్స్ ఉన్నాయి, ఆ నెంబర్స్కి కాల్ చేయండి. మీకు వెళ్ళడానికి అవైలబుల్గా లేదు అని అంటే మ్యాక్సిమం వెళ్ళడానికి ట్రై చేయండి. మీ ర్యాంక్స్ అనేది అప్డేట్ చేస్తారు ర్యాంక్ రాని వాళ్ళకి. నెక్స్ట్ ఇక్కడ స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి టెంటేటివ్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు. స్పోర్ట్స్ గేమ్కి సంబంధించి ఇందులో ఎవరికైతే స్పోర్ట్స్ కేటగిరీ ఉందో సో వాళ్ళు వెంటనే మీ డీటెయిల్స్ అప్డేట్ అయ్యాయా లేదా అనేది చెక్ చేసుకోండి. ఇందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే దానికి సంబంధించి గ్రీవెన్స్ పెట్టుకోవడానికి కూడా ఛాన్స్ అయితే ఇచ్చారు. సో గ్రీవెన్స్ ఈ రోజు వరకు మనకు ఛాన్స్ అయితే ఉంది కాబట్టి సో త్రూ మెయిల్ ఐడి ద్వారా లేదా త్రూ కాంటాక్ట్ నెంబర్ ద్వారా కూడా కాల్ చేసి మీ గ్రీవెన్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి, అంటే మీకు ఏమైనా మాడిఫికేషన్స్ ఉంటే వాళ్ళకి చెప్పొచ్చు. వాళ్ళు మాడిఫై చేస్తారు. మీ డీటెయిల్స్ అన్ని గ్యాదర్ చేసి కరెక్ట్ అయినా లేదా అనేది డీటెయిల్స్ అనేది మాడిఫై చేయడం జరుగుతుంది. సో ఇది టోటల్గా 29 పేజెస్ ఉంది స్పోర్ట్స్ గేమ్స్కి సంబంధించి మెరిట్ లిస్టు, టెంటేటివ్ మెరిట్ లిస్ట్. మళ్ళీ దీన్ని బేస్ చేసుకొని ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ని బేస్ చేసుకొని మీకు సీట్ అలాట్మెంట్స్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి వెంటనే ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, ర్యాంక్ రాని వాళ్ళకి కానీ అలాగే స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళకి సంబంధించి కానీ. సో అలాగే వెబ్సైట్లో మీకు ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. ఫైనల్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టేవాళ్ళు అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయని అనిపిస్తే మాత్రమే మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. లేదు అంటే ఏమైనా సర్టిఫికేట్ మాడిఫికేషన్ ఉంటే వాటిని మాడిఫికేషన్ చేసుకున్న తర్వాత ఇవ్వండి. ఎందుకంటే ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఒకవేళ మీరు లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వెంటనే మీ డీటెయిల్స్ అప్డేట్లో ఉన్నాయా లేదనేది కూడా ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్లో డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోండి. సో ఇది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.